ఇండ్లు లేక కట్టుకోవడానికి డబ్బులు లేక ఇవాళ ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ మళ్ళీ సంవత్సర కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు మన నాయకులు, ప్రజానాయకులు, మీ అందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండ్లు ఇవ్వాలని చెప్పి మరి 4 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లు చొప్పున 4 ఏళ్లలో దాదాపు 14,000 ఇండ్లు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఇవాళ మన శానగుండ గ్రామంలో దాదాపు ఇవాళ ఒక 6-7 ఇండ్లకు ముగ్గులు పోసుకున్నాం. ఇంకా 20 ఇండ్లకు కూడా రెడీ ఉన్నారు. వాళ్ళు ఏదో కొంచెం మంచి రోజు తర్వాత ఇల్లు బలం అవి చూసుకొని దశల వారీగా వాళ్ళందరూ కూడా పోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ దాదాపు 200 ఇండ్ల పైన ఇవాళ మనం ఇక్కడ శాంక్షన్లు ఇచ్చినాం, ఇండ్ల ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇల్లు ముగ్గు పోతాం. ఇవాళ గతంలో లెక్క దయచేసి చాలామంది గమనించాలి. పాత ఇల్లుకు బిల్లు వచ్చడం, లేకపోతే మనం ఏడాది కింద మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లుకు మళ్ళా కొత్త ఇల్లు బిల్లు వచ్చడం, ఇలా ఆ సిస్టమ్ లేదు. అప్పుడంటే తక్కువ అమౌంట్ పేపర్ అయినాయి కాబట్టి అప్పుడు ఏం చేసినా నడిచింది. ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఇవాళ ఒక యాప్ తయారు చేశారు. తప్పకుండా ఎక్కడైతే ఇవాళ ఇల్లు ముగ్గు వస్తూ ఉన్నారో ఆడ దాన్ని అక్కడ ఫోటోలు తీసుకొని తర్వాత యాప్ వీడియో తీసుకొని ఇవాళ డౌన్లోడ్ చేస్తే మరి దాని ప్రకారంగానే మనం ఎట్లయితే ఇల్లు ఇక్కడి నుంచి మీరు కడతా ఉంటారో ప్రభుత్వానికి ఎవ్వరు చెప్పకుండానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజమ్మ ఇల్లు బేస్మెంట్ అయిందా అంటే బేస్మెంట్, మీరు కడితే బేస్మెంట్ కనబడుతుంది, వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. తర్వాత లింటర్ లెవెల్కి వస్తే లింటర్ లెవెల్ కనబడుతుంది. ఆ తర్వాత స్లాబ్ అయితే స్లాబ్ కనబడితే, కంప్లీట్ అయితే కంప్లీట్ అయితే కనబడుతుంది. కాబట్టి దీన్ని ఎవ్వరం చేసేది ఏముండదు. దీన్ని ఎవ్వరం కూడా ఏం పైరేవ్ చేసో లేకుంటే ఇంకేమైనా మభ్య పెట్టో లేకుంటే మీకు ఏదైనా చేద్దామన్నా కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఎవ్వరికి కూడా అలాంటి సందేహాలు ఉంటే, అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని పక్కకు పెట్టుకోండి. నిజంగా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఇక్కడ వీళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. లాస్ట్ టైం వర్షం వచ్చినప్పుడు ఆ పక్కంతా కూలిపోయింది. 2-3 ఏళ్ళ కింద కూలిపోయింది. ఇవాళ మరి అటువంటి వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇవాళ చాలామంది ఇల్లు కాలిపోయిన వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు చాలామంది ప్రతి గ్రామంలో ఉన్నారు. కానీ పేద ప్రభుత్వంలో కూలినా కాలినా వాళ్ళు రోడ్డున పడ్డ మాటల వరకే పరిమితమైంది తప్ప ఎవరికి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలా లేదు. వాళ్ళ ఆనందం చూడాలనేదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మనందరికి కూడా అదే ఆలోచన ఉంది. కాబట్టి
మాకైతే మస్తు కొడతారు. నేను వల్ల యాదవుల ఆరాధ్య దేవుడైన శ్రీ మల్లికార్జున స్వామి యొక్క గుడి మా అందరం యాదవుల ఐక్యతతో అందరం కలిసి మా మల్లికార్జున స్వామి గుడి కట్టడం జరిగింది. దాని సందర్భంగా ఈ నెల 16వ తారీఖున మల్లికార్జున స్వామి ప్రతిష్ట ఉన్నది. దాని సందర్భంగా ఈరోజు మేము మల్లిపూర్ గ్రామంలో పోషమ్మ బోనాలు ఉమ్మడి నగరం మధ్య కూడా అల్లిపూర్ గ్రామంలో పోషమ్మ బోనాలు మొదలు పోషమ్మకు చేయాలి కాబట్టి అందరం కలిసి పోషమ్మ బోనాలు ఘనంగా పోషమ్మకు బోనాలు అర్పించడం జరిగినది. కావున అల్లిపూరు రేవుడి మధ్యకుంట ఉమ్మడి గ్రామ పంచాయతీ అన్ని తరపున మా యాదవులందరూ కలిసి మేము మల్లన్న స్వామి టెంపుల్ను కట్టడం జరిగింది. ఈరోజు పోచమ్మ బోనాలు అన్ని దేవతలకు అన్నీ చేసుకొని ఇలా పోచమ్మ బోనాలు చేసినాం. మా ఘనంగా జరుపుకుంటున్నాం. నూతనంగా నిర్మించబడిన మన మల్లికార్జున స్వామి టెంపుల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు మా అల్లిపూర్ గ్రామంలోని యాదవ సంఘ కుల బాంధవులందరం కలిసి పోషమ్మ బోనాలు మొదలు చెల్లించడం. ఈ పోషణ బోనాలు మా అల్లిపూర్ యాదవ సంఘం తరఫున శ్రీకృష్ణ యాదవ సంఘం తరఫున ఘనంగా జరుపుకోవడం జరిగింది. రేపటి నుండి మనకు ఎస్ఎస్సి పిల్లలకి ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఈ ప్రీ ఫైనల్ 2 ఎగ్జామ్లో ఓఎంఆర్ షీట్ యొక్క ఉపయోగం గురించి విద్యార్థులకు అవగాహన కలగాలని ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో కూడా లాంగ్వేజ్కు మరియు నాన్ లాంగ్వేజ్కు శాంపుల్గా ఒక్కొక్క ఓఎంఆర్ షీట్ను మన రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి స్కూల్ పాయింట్లకు చేరడం జరిగింది. లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం, అలాగే నాన్ లాంగ్వేజ్లో మ్యాథమెటిక్స్ కోసం ఈ ఓఎంఆర్ షీట్లను విద్యార్థులు ప్రాక్టీసింగ్ కోసం ఉపయోగిస్తారు. దీన్ని శాంపుల్ ఓఎంఆర్ షీట్స్ అంటాం. ఇవన్నీ కూడా మండల్ పాయింట్ చేరినాయి. రేపు స్కూల్ పాయింట్లకు చేరబోతున్నారు. 21 మార్చి నుండి జరగబోయే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కూడా ఈ సంవత్సరం నుండి అడిషనల్ పేపర్కి బదులుగా ఒక బుక్లెట్ ఇస్తున్నాం. ఇంటర్మీడియట్ మోడల్ లాగా 24 పేజెస్ ఉంటాయి. విద్యార్థులు ఆ బుక్లెట్లో మాత్రమే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా దానికి ప్రాక్టీసింగ్ కోసం ఈ ప్రీ ఫైనల్లో కూడా మేము హెడ్ మాస్టర్లకు చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇచ్చే అడిషనల్ను కూడా పిన్ను పెట్టి ఒక బుక్లెట్ లాగా తయారు చేసి విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించమని చెప్పడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్లో ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్, యాన్యువల్ ఎగ్జామినేషన్లో మార్కును గమనించి విద్యార్థులు మరి ఉపాధ్యాయులు కంపల్సరీగా వాటిని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను.
మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్లాసికల్ డాన్సెస్. అనేది ఒక జీవితంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్స్. 12 years తర్వాత మనం తీసుకున్న డెసిషన్ అనేది మన లైఫ్ అంతా ఉపయోగపడుతుంది. అంటే ఎట్లా మనం ఏ రూట్లో వెళ్ళాలనేది. ఆఫ్టర్ ఇయర్స్లో మీరు ఏదో ఒక లైఫ్లో బిలో ద 24 years అండ్ డ్యూటీస్. ఈ 36 yearsలో మన లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే మనకు సాధించాలి. ఆఫ్టర్ 36 years యువర్ లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో ఒక్క డే 1 hour వేస్ట్ చేసినా కూడా ఏమైందంటే మనం అనుకున్నవన్నీ కూడా వాళ్ళకు కూడా మేనేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి లైఫ్లో ఏం సాధించడం అనేది కూడా ఖచ్చితంగా మనం మీరిద్దరు రెండు ఎవరి పడుతుంది వాళ్ళు జరగండి. ఓకే. Skill development, especially in students, and I thanks to all the staff members. Of course they are new for you people because this academic year only they came, but they have huge experiences in previous schools. As I request all the students cooperate with teachers and you gain the knowledge, and especially a message to the 10th class students, those who are outgoing students. Your examination is going to be start in month of March 21st. Everyone in this universe is a unique, a special. So you have your own talents, special talents. The teacher's duty is to nurture the talents and bring the talents out and make you a beautiful citizen of this world and India. Tomorrow I want to see you a great engineers, a great doctors, a great poets, a great writers, a great sportspersons, and great. I have no faith even on your teachers. I have faith on you. We have destroyed this environment. Look at all around you. This is because of ours only. If you want to live safe, if you want to live in a beautiful environment, you need to protect this environment. It is you who have to take the responsibility of tomorrow's India. మిగిలిన ఉన్నటువంటి రోజుల్లో మేమందరం కూడా 10th క్లాస్ యొక్క ఎగ్జామ్స్ మీద పర్టికులర్గా దృష్టి పెట్టి మంచి రిజల్ట్ తీసుకొస్తామని మీకు మనవి చేస్తూ, సో తల్లిదండ్రులందరికీ విన్నపం, మీ పిల్లలందరినీ కూడా ఈ మోడల్ స్కూల్లో చేర్పించగలరు.